వ్యాయామం చేశాడని చెప్పుకొచ్చాడు శక్తీశ్వరన్ తల్లిదండ్రులు. జలుబు ఎక్కువై శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడి ఆఖరికి తమ బిడ్డ చనిపోయాడని ఆ తల్లిదండ్రులు వాపోయారు. ఇక ఇదే విషయంపై మనతో ఈ రోజు చర్చించడానికి ప్రముఖ హ్యాపీ బ్యూటీ క్లినిక్ వైద్యులు రామంతాపూర్కి చెందినటువంటి డాక్టర్ హితేష్ కుమార్ లైన్ లో ఉన్నారు. అలాగే ప్రముఖ అనలిస్ట్ అందరి సత్యం గారు కూడా లైన్ లో ఉన్నారు. వెల్కమ్ హితేష్ కుమార్ గారు. ముందర హితేష్ కుమార్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హితేష్ కుమార్ గారు వెల్కమ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. ముఖ్యంగా చెప్పండి హితేష్ కుమార్ గారు, ఇక్కడ ఇటీవల జరిగినటువంటి తమిళనాడులో ఒక యథార్థ ఘటన తీసుకుంటే అక్కడ యాక్చువల్ గా చాలా దురదృష్టకరం ఇది. ఎందుకంటే డైట్ ప్లాన్ కేవలం యూట్యూబ్ మీదే ఆధారపడి అతను 3 నెలల పాటు ఫ్రూట్ జ్యూస్ తీసేసుకుని ఏమాత్రం కూడా ఘన పదార్థాలు తీసుకోకుండా చనిపోయినటువంటి సందర్భం అయితే ఉంది. సో మరి యాక్చువల్ గా ఇవాళ రేపు చాలా మంది ఇటువంటి సలహాలు సూచనలు కూడా పాటిస్తున్నారు. ఎంత మాత్రం కూడా డైటీషియన్ సలహాలు అనుకోండి, న్యూట్రిషనిస్ట్ సలహాలు అనుకోండి, ఇవన్నీ కూడా తీసుకోకుండా. సో మరి ఎలా చూడొచ్చు అంటారు? అసలు వీళ్ళు చేస్తున్నది సమంజ బాడీ కాన్సన్ట్రేషన్ అనేది ఇట్ ఈస్ యూనిక్ ఫ్రమ్ బాడీ టు బాడీ, హ్యూమన్ టు హ్యూమన్, రైట్? సో ఇప్పుడు సార్ ఎగ్జాక్ట్ గా చెప్పినట్టుగా మరి ఇది ఎంతవరకు వీళ్ళందరూ కూడా ఫాలో అవడం సమంజసం అంటారా? యాక్చువల్లీ సార్ చెప్పిన దాంతో మీరు ఎంతవరకు కూడా అగ్రీ అవుతారు? కొన్ని పాయింట్స్ మీరు కూడా చెప్పండి. ఇప్పుడు సార్ కరెక్ట్ చెప్పినారండి. ఇప్పుడు ఎవరీ బాడీ ఇస్ డిఫరెంట్, మెటబాలిజం విల్ డిఫర్. వాళ్ళ మెటబాలిజం బట్టి వాళ్ళది బాడీ ఉంటది. సో ఎప్పుడు కూడా మనం ఇది వెయిట్ లాస్ చేసేటప్పుడు వీ షుడ్ నాట్ లుక్ ఫర్ ద ఇమీడియట్ రిజల్ట్స్. ఇప్పుడు ఐడియల్ బాడీ వెయిట్ లాస్ ఎవ్రీ మంత్ తీసుకుంటే 1 to 3 kgs చేయాలి. ఇప్పుడు క్రాష్ డైట్స్ తీసుకొని దే విల్ ట్రై టు లూజ్ మేబీ 5 kgs, 10 kgs. సో దట్ విల్ ఫార్మ్ కీటోన్ బాడీస్ ఇన్ ద మన బాడీలో కీటోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అట్లా క్రాష్ డైట్స్ తీసుకుంటే, విచ్ ఇస్ వెరీ హార్మ్ఫుల్. మరి లివర్ కి డ్యామేజ్ అవుతుంది. సో ప్రాపర్ సూపర్విజన్ లేకుంటే ఇట్లాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటది. సార్ చెప్పిన కరెక్టే. ఇప్పుడు ప్రాపర్ డైటీషియన్, డాక్టర్, మేబీ ఎక్సర్సైజ్, జిమ్, ఆ 3 సలహా తీసుకొని వాళ్ళు వెయిట్ లాస్ చేస్తే ఆల్వేస్ బెటర్. లేకపోతే అట్లీస్ట్ డైటీషియన్ కన్సల్టెన్సీ, న్యాచురల్ ఫుడ్ పైన, బ్యాలెన్స్డ్ డైట్ పైన వెయిట్ లాస్ చేయాలి ఎప్పుడు కూడా. ఇట్లాంటివి లిక్విడ్ డైట్స్, డైరెక్ట్ ట్రాష్ డైట్స్ ఈస్ వెరీ డేంజరస్. ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, స్టూడెంట్స్ కల్చర్ లో యాక్చువల్లీ జంక్ ఫుడ్ కూడా అలవాటు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు ఆయన సత్యం గారు. యాక్చువల్ గా జంక్ ఫుడ్ కి అలవాటు పడుతున్నారు. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కాన్సన్ట్రేషన్ కూడా చాలా మిస్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉరుకు పరుగుల జీవితంలో యాక్చువల్ గా సో దే ఆర్ నాట్ మచ్ కాన్షియస్ అబౌట్ దేర్ చిల్డ్రన్స్ ఫుడ్ హ్యాబిట్స్ యాజ్ వెల్. సో మరి ఇది ఎంతవరకు కూడా దోహదపడుతుంది సార్ వాళ్ళ ఆరోగ్యానికి? ఇన్ఫాక్ట్ అనారోగ్యానికి పాలవుతున్నారు కదా. ఇప్పుడు మేజర్ రీజన్ జంక్ ఫుడే అండి. వాళ్ళకి ఒబిసిటీ వచ్చిన మెయిన్ రీజన్ ఈజ్ జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇంకా స్లీప్, ల్యాక్ ఆఫ్ స్లీప్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఇస్ దేర్. వీళ్ళు ఫోన్ అలవాటు అయిపోయినారు అందరు యంగ్ జనరేషన్స్. సో ఫోన్ పైననే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటది. స్లీప్ పర్టికులర్ తీసుకోరు. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశం ఉంటది. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ కంబైనింగ్ ఆర్ క్రియేటింగ్ ప్రాబ్లమ్ ఫర్ ద కిడ్స్, ఈవెన్ ఫర్ ద అడల్ట్స్. అడల్ట్స్ కూడా ఇప్పుడు మోస్ట్లీ మన బర్గర్ కింగ్, మళ్ళా అందరు బర్గర్స్, పిజ్జాస్, మైదా ప్రోడక్ట్స్ తీసుకుంటారు, ఎక్కువ కూల్ డ్రింక్స్ తీసుకుంటున్నారు. దానివల్ల ఏమైతుందంటే వాళ్ళకి కూడా ప్రెషర్ ఉంటది, టెన్షన్ ఉంటాయి లైఫ్. దానికి కలిపి ఇది అన్యాచురల్ ఫుడ్ విచ్ ఇస్ నాట్ బ్యాలెన్స్డ్. దానిలో వచ్చి వాళ్ళకి ఒబెసిటీ వస్తుంది. ఒబెసిటీ ఈజ్ అ మేజర్ కాజ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు బ్యాలెన్స్డ్ డైట్ అంటే వీ షుడ్ టేక్ 50% కార్బోహైడ్రేట్స్, మన 30% ప్రోటీన్స్, మిగతా ఫ్యాట్స్ అండ్ దెన్ రఫిన్స్. అట్లా మనం బ్యాలెన్స్ తీసుకుంటే ఇట్ షుడ్ బి లైక్ కంబైనింగ్ రైస్, రైట్ సార్. ముఖ్యంగా ఒక ప్రశ్న అడుగుతాను సార్, సారీ టు ఇంటరప్ట్ యూ. ఇక్కడ ఈ మధ్య ఇంకొక ఫండా కూడా వస్తుంది యాక్చువల్ గా. ఏంటంటే కీటో డైట్స్ అని, ఏదో ఇన్స్టంట్ డైట్స్ అని, 10 రోజుల్లో బరువు తగ్గించేస్తామని చెప్పి 5 రోజుల్లో బరువు తగ్గించేస్తాం, మీకెందుకు వారం రోజుల్లో 20 kgs తగ్గిపోతారు, ఈ రేంజ్ లో అడ్వర్టైజ్మెంట్స్ కూడా గుప్పించే పరిస్థితులు కూడా ఉన్నాయి. సో మరి ఇవి ఎంతవరకు సబబ్ అంటారు? ఇవి అసలు యాక్చువల్ గా హెర్బల్ ట్రీట్మెంట్స్ అయినా అసలు ఇవి టు వాట్ ఎక్స్టెంట్ కెన్ వి రిలై అపాన్ దట్? నో సార్, అది రిలయబుల్ కాదు. కీటో డైట్స్ ఉంటాయి, బట్ కీటో డైట్స్ మనం ఫాలో చేసిన పద్ధతి ఉంటది. దట్ షుడ్ బి అండర్ పర్ఫెక్ట్ సూపర్విజన్ ఆఫ్ అ డైటీషియన్ అండ్ ఎక్సర్సైజ్ కోచ్. అట్లా డైరెక్ట్ తీసుకోవడం అట్లా రాంగ్ ఉంది అది. సో కీటో డైట్స్ వర్క్ చేస్తాయి, కానీ ఇట్ ఈస్ ఆల్సో హార్మ్ఫుల్. కీటోన్స్ ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంటది, లివర్ డామేజ్ అయ్యే అవకాశం ఉంటది. సో ప్రాపర్
ప్రాపర్ సూపర్విజన్ లో చేస్తే ఓకే అండి. బట్ ఇట్ షుడ్ బి ఆల్వేస్ విత్ బ్యాలెన్స్డ్ డైట్, కపుల్డ్ విత్ బ్యాలెన్స్డ్ డైట్. చేస్తున్నది సమంజసంగా ఉందంటారా, సంబద్ధంగా ఉందంటారా? లేదండి, ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఎందుకంటే వితౌట్ కన్సల్టేషన్, ప్రాపర్ కన్సల్టేషన్ వాళ్ళు తీసుకుంటుండ్రు యూట్యూబ్ లో చూసి. దట్ ఈస్ వెరీ రాంగ్. ఇప్పుడు వాళ్ళకి ప్రాపర్ న్యూట్రియంట్స్ వెళ్ళవు. ఓన్లీ జ్యూస్ పైన తీసుకుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్ అయ్యే అవకాశం ఉంటది. సో దే షుడ్ టేక్ ఓన్లీ బ్యాలెన్స్డ్ డైట్. ఎప్పుడు కూడా వెయిట్ లాస్ చేసేటప్పుడు ప్రాపర్ కన్సల్టేషన్ తీసుకొని ప్రాపర్ వేలో తీసుకోవాలి. ఇది అడ్వైస్. ఇంకా బ్యాలెన్స్డ్ డైట్ తోనే వెయిట్ లాస్ చేయాలి నాచురల్ వేలో. ఎప్పుడు కూడా ఇట్లాంటివి యూట్యూబ్ లో చూసి స్వయం చేయడం చాలా డేంజరస్ అండి. ఇది యూట్యూబ్ లో చూసి చాలా జనాలు వేరే వేరే డైట్ ప్లాన్స్ ఉంటాయి, డైట్ ప్లాన్స్ ఫాలో చేస్తారు. కానీ ఆ ప్రాపర్ గైడెన్స్ ఉండాలి దానికి. ఇప్పుడు ప్రాపర్ న్యూట్రిషనిస్ట్, ప్రాపర్ డైటీషియన్ గైడెన్స్ ఉంటే ప్రాపర్ వేలో వెయిట్ లాస్ చేయగలుగుతారు వాళ్ళు. కానీ ఇప్పుడు వితౌట్ కన్సల్టేషన్ మనమే చేసుకుంటున్నాం, స్వయమే చేసుకుంటున్నాం చూసి. సో వితౌట్ ఫుల్ నాలెడ్జ్ ఇప్పుడు చేసుకుంటే చాలా ప్రాబ్లమ్ వస్తున్నాయండి. కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయి, గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే వితౌట్ ప్రాపర్ గైడెన్స్ దే విల్ టేక్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోరు. సో ఇప్పుడు అది సార్ చెప్పినా కూడా కరెక్ట్. ఇప్పుడు నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా లేవు స్కూల్లో, సో ఎక్సర్సైజ్ లేదు. బట్ స్టిల్ లైక్ వెయిట్ లాస్ చేయాలని ఉంటది వాళ్ళకి. సో దే షుడ్ ఆల్వేస్ డూ ఇట్ అండర్ ప్రాపర్ సూపర్విజన్ ఇన్ కేస్ దే వాంట్ టు డూ. బట్ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు సీ ద యూట్యూబ్ చూసి ఏదో ఒకటి చేసి తొందరగా మనం వెయిట్ లాస్ చేయాలని అట్లాంటి ఎప్పుడు కూడా చేయకూడదు. మేము ఎప్పుడు కూడా సలహా ఇయ్యము. యాజ్ అ డైటీషియన్ వీ విల్ ఆల్వేస్ సే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, మన న్యూట్రిషన్ ప్రాపర్ ఉండాలి అండ్ ఎక్సర్సైజ్ ఉండాలి బాడీకి. ముఖ్యంగా చెప్పండి హితేష్ కుమార్ గారు, యాక్చువల్ గా ఎందుకంటే ఇవాళ రేపు కూడా నాట్ ఓన్లీ డైట్ ప్లాన్ అండి, రకరకాలైనటువంటి ఆరోగ్య చిట్కాలు, అంటే ఏ విధమైనటువంటి ఒక వైద్యుల సలహాలు గాని, సూచనలు గాని, గైడెన్స్ గాని, ఒక సర్టిఫికేషన్ గాని లేకుండా రకరకాలైనటువంటి చిట్కా వైద్యాలు అనుకోండి, ఇంకోటి కూడా వస్తున్న నేపథ్యం అయితే ఉంది. అందరూ కూడా ఆ యూట్యూబ్ చూడటం, ఫాలో అవడమే జరుగుతూ ఉంది. దానివల్ల చాలా ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులు కూడా వస్తా ఉన్నాయి, నాట్ ఓన్లీ అబౌట్ డైటింగ్. సో మరి దీనంతటికి కూడా యాక్చువల్ గా ఏ రకమైనటువంటి చర్యలు చేపడితే బాగుంటుంది అంటారు? ముఖ్యంగా యాక్చువల్ గా ఇప్పుడు యూట్యూబ్ లో చూసి ఎట్లా అవుతుందండి, ఇప్పుడు ప్రాసెస్ ఉంటది అది వెయిట్ లాస్, వాళ్ళు అట్లా ఫాలో చేస్తే వాళ్ళకి ప్రాపర్ రిజల్ట్స్ ఉంటాయి, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ప్రాపర్ గైడెన్స్ లేకపోతే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మేబీ కిడ్నీ స్టోన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటది, గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటది. ప్రాపర్ గైడెన్స్ లేకపోతే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఉంటాయి. సో దే షుడ్ ఆల్వేస్ లుక్ ఫర్ ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఇన్ కేస్ డైట్ కూడా చేస్తలేరు కానీ ఎక్సర్సైజ్ మాత్రం కంపల్సరీ ఉండాలి కదా. ఎక్సర్సైజ్ ఉండదు, ఓన్లీ దే విల్ గో ఫర్ లిక్విడ్ డైట్ కైండ్ ఆఫ్ అ థింగ్. దట్ ఈస్ వెరీ రిస్కీ అఫేర్. లైక్ మేబీ కొంచెం వెయిట్ లాస్ అవుతుంది కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు న్యూ జనరేషన్ వచ్చి ఇప్పుడు వాళ్ళకి వెయిట్ మేజర్ కన్సర్న్ ఉంది బికాస్ ఆఫ్ ప్రెషర్, టెన్షన్, కొంచెం వెయిట్ గెయిన్ అవుతుంది వాళ్ళకి. బట్ ఆల్వేస్ అండర్ కన్సల్టేషన్ అండ్ నాట్ ఫాలో దిస్ యూట్యూబ్ రెసిపీస్. ఓకే ఓకే రైట్. యా, మొత్తం మీదైతే యాక్చువల్ గా కేవలం ఒక్క శక్తీశ్వరన్ మాత్రమే కాదు, ఫిట్నెస్ కోసం తాపత్రయపడుతున్న యువకులందరూ కూడా ఈ శక్తీశ్వరన్ యొక్క సంఘటన ఏదైతే ఉందో తమిళనాడులో జరిగిందో అది చాలా హృదయ విదారకమైనటువంటి ఘటన అని చెప్పి అందరూ కూడా అభివర్ణించేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి యువకులు కూడా ఇప్పుడు కోకొలలు, ఎందుకంటే సోషల్ మీడియా ఇదంతా కూడా చూసి చాలా బ్లైండ్ గా డైట్ ప్లాన్స్ అనుకోనివ్వండి, ఇంకా వివిధ రకాలైనటువంటి ఆరోగ్య చిట్కాలు అనుకోనివ్వండి, ఇవన్నీ కూడా చాలా మంది బ్లైండ్ గా ఫాలో అవుతున్నారు. కాబట్టి ఇవంతా కూడా కేవలం డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే, అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి దేశ కాలమాన పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, ప్రస్తుతం పెరుగుతున్నటువంటి పొల్యూషన్ ఏదైతే ఉందో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేవలం డాక్టర్ల యొక్క సలహాలు సూచనలతో మాత్రమే ఈ యొక్క ప్లాన్స్ అన్ని కూడా అనుకరించడం మంచిదే అని చెప్పి ప్రముఖ అనలిస్ట్ అంది సత్యం గారు ఈ రోజు మనతో చర్చించిన సందర్భం ఉంది. అలాగే హ్యాపీ వెయిట్ లాస్ క్లినిక్ రామంతాపూర్ కి చెందిన డాక్టర్ హితేష్ కుమార్ కూడా మనతో చర్చించినటువంటి సందర్భం అయితే ఉంది. ఇక